సత్యసాయి బాబా మృతిపై సిబిఐ విచారణ జరిపించాలని బాబా సమీప బంధువు ఎం గణపతిరాజు డిమాండ్ చేశారు. సత్యసాయి మార్చి 29న మృతి చెందితే ఏప్రిల్ 24న ఆరాధనా దినోత్సవాలు జరపడం ఏంటని ప్రశ్నించారు. సత్యసాయి బాబాది సహజ మరణం కాదని, వెల్ ప్లాన్డ్ హైటెక్ మర్డర్ అని, అందుకే తాము సిబిఐ విచారణ కోరుతున్నామని అన్నారు. ఆ మేరకు ఏపీ సీఎం చంద్రబాబుకు, ప్రధాని మోదీకి లేఖలు రాశామని కూడా తెలిపారు. బాబా మృతి సంఘటనలోని దోషులకు అదృశ్య శక్తుల అండదండలు ఉన్నాయని, బాబాకి సంబంధించిన వేల కోట్ల రూపాయల ఆస్తులు తరలించాయని ఆరోపించారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించాలని కోరిన తనపై 2 సార్లు దాడులు జరిగాయని కూడా ఆయన గుర్తు చేశారు. ఇక సత్యసాయి మృతికి సంబంధించి ఆధారాలు కొన్ని తన దగ్గర ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు. ఇక సత్యసాయి బాబాయ్ ప్రపంచమంతటి తన భక్తులందరికీ కూడా ఆరాధ్య దైవం. మరి ఆయన మహానిష్క్రమణ చేసి 4 సంవత్సరాలు కావస్తుంది. అయితే ఇందులో చాలా లోగుట్లు ఉన్నాయని తన సమీప బంధువు గణపతిరాజు గారు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఆయన లీగల్గా కూడా ప్రొసీడ్ అవ్వడం జరిగింది. అసలు వాళ్ళ అభియోగాలు ఏంటో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు సత్యసాయి బాబాకి వరుసకి మేనల్లుడు అవుతారు గణపతిరాజు గారు. సార్ వెల్కమ్ సార్. అదేవిధంగా సాయి కృష్ణ గారు, గణపతిరాజు గారి తరపున పనిచేస్తున్నటువంటి అడ్వకేట్ గారు కూడా సాయి కృష్ణ గారు, మీకు కూడా వెల్కమ్ అండి. సార్, ఈరోజు సత్యసాయి బాబా అనగానే చాలామంది ఆయన భక్తులకి ఎప్పటికీ కూడా తన గుండెల్లో కొలువు ఉండేటువంటి ఆరాధ్య దైవం. అయితే ఆయన మన మధ్య నుంచి లేకుండా పోయి 4 సంవత్సరాలు గడుస్తుంది. ఈరోజు అంటే ట్రస్టీ పరంగా చూస్తే ఈరోజు ఆయనకు సంబంధించిన ఆరాధనోత్సవాలు కూడా చేస్తున్నారు. అసలు మీ అభ్యంతరం ఏంటి? నా అభ్యంతరం అయితే సత్యసాయి బాబా పరంపదించి 29 మార్చి అయితే 24వ తేదీ చేయడం అనేది చాలా తప్పు. అందులో ఏదన్నా దీని విషయంగా నేనేం చెప్పదలుచుకున్నానంటే, కోట్లాది భక్తులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. వారందరికీ మసిపూసి మారేడికాయ చేసినట్లుగా ఇది జరిగింది. అంతకు ఇంత ద్రోహం స్వామికి తలపెట్టినందుకు తర్వాత చనిపోయిన దినం కూడా ఇంత తప్పుడు తడకగా ఉన్నందుకు నాకు చాలా బాధ కలిగి ఇదివరకు ఎన్నో మార్లు గత ప్రభుత్వాలకు కూడా ఎన్నో లేఖలు రాయడం జరిగింది. తర్వాత ఆయన చేసిన అక్రమాలు, రత్నాకర్ అనే వ్యక్తి దీనికి సూత్రధారి పాత్రధారి అయినందున ఆయన చేసిన అక్రమాలను బయటపెట్టినందుకు నాపై తప్పుడు SC ST కేసు ప్రయోగించినాడు. అయితే గణపతిరాజు గారు ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ట్రస్ట్ వాళ్ళు ఏదైతే అధికారికంగా ఈ ఆరాధనోత్సవాలు చేస్తున్నారో వాళ్ళు ఒక సాక్ష్యాధారాలు కావచ్చు ఏదైనా చూపిస్తున్నారు. మీరు ఈ రోజు కాదు అనడానికి మీ దగ్గర ఏంటి ఆధారం? అది ఈరోజు కాదు అనడానికి నేను ఒక్కటే చెప్తున్నాను. వాళ్ళు కఫీని ఎందుకు 29వ తేదీ ఆర్డర్ చేసి 3వ తేదీ ఎందుకు డెలివరీ తీసుకోవాల్సి వచ్చింది అని మొదట వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది కేవలం ఒకసారి టీవీలో వచ్చిందే కాదు. నేను ప్రత్యేకంగా ఆ ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళడము జరిగింది. వారు ఆ డబ్బుకు సంబంధించి రసీటు రాయడము, రసీదు చేయడం, చెక్ రిసీవ్ అయినట్లుగాను, తర్వాత అది పంపించింది మేమే అని. ఎందుకంటే వాళ్ళు తయారు చేసింది 2. వాళ్ళు ఆ నమూనాలో చేసింది 2. ఒకటి కర్ణాటక ఒక హీరోకు చనిపోయినప్పుడు ఆయనకు రాజ్ కుమార్ అని ఆయనకు చేసింది, స్వామికి చేసింది 2 ఒకే రకమైనవి. సో వాళ్ళు టీవీలో చూపించినప్పుడు వాళ్ళు అప్పుడే కనుక్కున్నారు ఇది మనం చేసింది, కానీ మనం ఎవరికి ఇచ్చినాము, ఎవరికి 4వ తేదీ డెలివరీ ఇచ్చినాము, ఇప్పుడు ఎందుకు ఇట్లా వచ్చింది అని వాళ్ళు ఆశ్చర్యపోయినారు. ఆశ్చర్యపోవడం ద్వారా అది అటు ఇటు అందరికీ తెలిసిపోయింది. ఎందుకు ఈ విధంగా అంటే డేట్ మార్చారని మీరు భావిస్తున్నారు? డేట్ మార్చడానికి అనేక కారణాలు ఉన్నాయి. కారణాలు ముఖ్యంగా వచ్చి అక్కడ వెళ్ళలేని సంపద అంటే ఆ సంపదకు అప్పటికో గోరి ఏదో వచ్చినాడు 15 సార్లు ఎంతో సంపద తరలించినాడని, అంతకంటే కొన్ని వేల సంఖ్యలో ఎక్కువ ఐశ్వర్యం అక్కడ పడి ఉన్నది. సత్యసాయిబాబా వారికి భక్తులు చాలా రకాలైన గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. 50-60 సంవత్సరాల నుంచి ఇస్తున్న గిఫ్ట్లన్నీ తను ఏదో ఒక ప్రయోగాన్ని మంచిగా ఉపయోగించాలనే ఉద్దేశంతో తనకు సంబంధించిన ఈ గిఫ్ట్లన్నీ ఒక పక్కన పెట్టడం జరిగింది. ఆ గిఫ్ట్లు పక్కన పెట్టడము బయట వాళ్ళకి ఎక్కువగా తెలియదు. ఉంటే కుటుంబ సభ్యులకు, తర్వాత ట్రస్టీలకు మెయిన్గా తెలుసు, తర్వాత కుటుంబ సభ్యులకు తెలుసు. ఇంత తప్పి బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. ఆయన దాన్ని చేసుకోవడం ఏముంటుంది, ఆయన కనీసం అన్నం కూడా తినడానికి పెద్ద ఏదో కొద్ది 2 మెతుకులు అన్నం తినేవారు. ఆయనకి ఏ ఆశ లేదు. అంతటితో ఏం చేసినారో నాకు అవసరం లేనివి ఎందుకని ఒక ఫ్యూచర్లో దాన్ని ఒక ఎగ్జిబిషన్గా పెట్టదలుచో లేకపోతే ఉపయోగించాలనో మంచి ప్రయోజనాలకు ఆశించే పక్కన పెట్టినారు. వీళ్ళు ట్రస్ట్ మెంబర్లో ఇంత ఇన్వెంటరీలో లేదు. ఇన్వెంటరీ అంటే వాళ్ళ రికార్డ్స్లో లేదు. కోట్ల కొలది డబ్బు, బంగారము ఇవన్నీ రికార్డులో లేవు, ఇన్వెంటరీలో లేవు. లేని కారణంగా ఇది దోచేస్తే చాలా బాగుంటుంది అని
కానీ ఇది వాళ్ళు ఎట్లా ఉపయోగించుకున్నానంటే స్వామి యొక్క అనారోగ్యము, స్వామి యొక్క వయసు, ఏజ్ అవుతూ ఈ రెండింటిని బాగా ఉపయోగించుకుని. అయితే గణపతి రాజు గారు మీకు అడ్డుపడుతున్నా, అసలు ఈ స్వామివారికి ఉండేటువంటి బంధువులు మీరు కావచ్చు, మీతో పాటు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, స్వామివారి దగ్గర నుంచి మొదటి నుంచి కూడా మీకు ఆయన రిలేషన్స్ ఏ విధంగా ఉండేవి? రిలేషన్స్ అయితే అందరినీ చాలా బాగా చూసుకుంటారు. స్వామి ఏదైనా బర్త్డే సందర్భానికి వస్తే బట్టలు ఇవ్వడం జరుగుతుంది, పిలిపించి బాగా మాట్లాడడం జరుగుతుంది. అందులో ఎవరికి ఏ ఇబ్బందుల్లో చదువు పరంగా చదువుల పరంగా ఇబ్బంది ఉన్న వారికి సీట్లు ఇట్లా స్వామి మా పిల్లలకు చదివించుకోలేను అనగా సరే నేను చెప్తానులే అని చెప్పేసి చాలామంది ఉన్నారు. స్వామి కుటుంబంలో చాలా బీదవాళ్ళు ఉండేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. మరి ఇంత బీదగా ఉండి కామన్గా ఉండేటువంటి మీరు ట్రస్టీలను ఆశ్రయించారా స్వామి ఈ విధంగా మహానిష్క్రమణం అయిన తర్వాత? మేము అక్కడే ఉన్నాం జరిగేటప్పుడంతా. కాకపోతే మేము దాదాపు 60 మంది స్వామిని హాస్పిటల్లో చేర్చినప్పటి నుంచి మొత్తం బంధువులంతా హాస్పిటల్లోనే ఉన్నాం. హాస్పిటల్లో ఉన్నాం కానీ మమ్మల్ని ఎవరో కానీ కనీసము ఎందుకు వచ్చినారు, ఏం చూడాల్సిందే, స్వామిని దర్శనం చేయాలా అంటే చూడడానికి కూడా అవకాశం ఇవ్వాలి. అస్సలు మమ్మల్ని కేరే చేయలేదు. ఈ అంతటికే కారణం ఈ రత్నాకరం. అంత మమ్మల్ని నీచంగా ట్రీట్ చేసినాడు. బంధువులు అంటే ఒక చిన్న చీడపురుగుల మాదిరి చూసినాడు, ఒక పురుగు మాదిరి చూసేవాడు. తర్వాత మేము అప్పట్లో పట్టించుకోలేదు, ఇదేదో వాస్తవమే ఉంది కదా అని. తర్వాత వచ్చి 1వ తేదీ అందరూ అర్జెంటుగా రావాలని బంధువులందరినీ పిలిచడం జరిగింది. ఒకరికొకరు మాట్లాడుకున్నాం, హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళితే అందరూ ఎక్కడ మెడ్రాస్ నుంచి కూడా వచ్చినారు. ఒక ఆయన స్వామి అక్క కొడుకు అందరూ వచ్చినాము. అందరూ అక్కడ కూర్చున్నాం, అన్న కొడుకులు అక్క కొడుకులు. తర్వాత మేమందరూ అక్కడ లోకల్గా పుట్టపర్తిలో ఉన్న వాళ్ళందరూ అక్కడ కూర్చోవడందా మమ్మల్ని కనీసం పలకరించిన వారు లేరు. అక్కడి విషయాలు ఏం జరుగుతున్నాయని తెలియదు. అందరూ ప్రొద్దున రావడము, ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు అక్కడ కూర్చోవడమే జరిగిపోయింది. ఎవరికి అవకాశమే చూపించలేదు. ఒక నిమిషం అండి, ఈ అంశం పైన స్పందించడానికి సామాన్య ప్రజలు కూడా భక్తులు కూడా ఫోన్ లైన్లో ఉన్నారండి. ముందుగా సాయి గారు తణుకు నుంచి కాల్ చేస్తున్నారు. సాయి గారు నమస్తే అండి. మాట్లాడండి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. మీకు ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు అంత ఆస్తి ఉంది, ఆయన ఏం చేసుకోవట్లేదు. వీళ్ళంతా మంది మాట్లాడితే అంతా పెరిగిపోయాడు. ఓకే, వెళ్ళిపోయి ఆయన్ని అదే చనిపోయేలాగా చేశారని అంటారు. ఆయనకి మైండ్ సెట్ అంతా మారిపోయేలాగా. ఓకే, ఆయన చంపేసాక అనిపిస్తున్నాను సార్. అంటే వయసు అయిపోయింది, అంటే వీళ్ళు పెట్టే బాధల వల్ల ఇంకా తొందరగా చనిపోయి ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక దిల్ రాజు గారు వీకోట చిత్తూరు జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు. దిల్ రాజు గారు నమస్తే అండి. హలో, నమస్కారం సార్. సార్ మీరు నేరుగా ఫోన్ లైన్లో మాట్లాడండి. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సార్ నేను సత్య స్కూల్లో చదివినాను సార్. ఓకే, అసలు బాబాకు అలా చేయాల్సిన అవసరం ఏముంది సార్? అదే బాబాకి అన్ని శక్తులు ఉన్నాయి కదా, మళ్ళీ బాబాకు కూడా అలా చేయాల్సిన అవసరం ఏముంది సార్? ఒకసారి గణపతి రాజు గారు మీతో మాట్లాడతారు. ఆయన ఒక నేరుగా ప్రశ్న వేస్తున్నారు. చెప్పండి. ఇప్పుడు సత్యసాయిబాబా గారి స్వయంగా మేనలుడు వరుస అవుతారు, మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీరు ఆయనతో మాట్లాడండి, పర్వాలేదు సార్. ఇప్పుడు మన స్వామికి అన్ని శక్తులు ఉన్నాయి కదా సార్, మరి మన స్వామికి వాళ్ళు చంపాల్సిన అవసరం ఏముంది? స్వామి శక్తులు ఉన్నాయి కదా. స్వామి నిస్వార్థపడనే ప్రపంచానికి తెలుసు. కానీ స్వామికి ఏ ఆశ కానీ ఆశయాలు కానీ లేవు. ప్రజల క్షేమం కోసమే ఆయన జీవితాంతం కృషి చేసినారు. కానీ అక్కడ పక్కన ఉన్న వాళ్ళు ట్రస్టీలు ఆర్డినరీ వాళ్ళే కదా, వాళ్ళు సామాన్యులే కదా. ఇంత గతంలో కూడా మన చరిత్ర అంతా తీసుకోండి, ఎప్పటి నుంచినైనా కానీ ఒక ఆస్తి ఐశ్వర్యం, ఒక చోట అంతులేని ఆస్తి ఐశ్వర్యం ఉంటే ఎన్ని ఒక్కతగులకు పాల్పడుతున్నారనేది మీకు తెలియదా? ఔరంగజేబ్ స్వయాన తన తల్లిని జైల్లో పెట్టి తాను రాజు కావడానికే ప్రయత్నించలేదా? గతంలో ఎవరు ఐశ్వర్యానికి పాల్పడింది ఎవరు చెప్పండి? ఐశ్వర్యం ఉద్దరగా వస్తుందంటే దేనికైనా పాల్పడతారు. అది వాస్తవమే కదా. గణపతి రాజు గారి తరఫున మీరు న్యాయపరంగా మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు సాయికృష్ణ గారు. మీ అబ్జర్వేషన్ ఏంటండి? అసలు మీ ప్రధానమైనటువంటి ఆరోపణ కానీ? ట్రస్ట్ మెంబర్స్ మెడికల్ రికార్డ్స్ని కానీ, స్వామికి ఎటువంటి వైద్యం అందించారని కానీ, ఏ మందులు వాడారని కానీ, ఆ మందులు ఎక్కడి నుంచి తెప్పించారని కానీ, ఒకవేళ విదేశాల నుంచి తెప్పిస్తే ఆ మందుల్ని ఎవరు రిసీవ్ చేసుకున్నారు, ఇట్లాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ని ప్రపంచానికి భక్తులకి ఒక బాధ్యత కలిగిన ట్రస్ట్ మెంబర్స్ తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను కూడా భావిస్తూ ఉన్నాను. వేరే కాలర్ ఉన్నారండి.
గోపాల్ బాబు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గోపాల్ బాబు గారు నమస్తే అండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నమస్తే అండి. నేను జర్నలిస్ట్గా ఒక్క 2 నిమిషాలు నేను మాట్లాడతాను బాబా గారి గురించి. చెప్పండి. ఒక్కసారి బాబా గారు మేనల్లుడు గారికి సార్ మాట్లాడండి, ఆయన వింటున్నారు. ఒకసారి మీరు ఏమనుకుంటున్నారు సార్, అది స్పందిస్తున్నారు ఏంటి సార్ బాబా గారి గురించి? ఏది ఏంటి సార్? హలో, బాబా గారి గురించి ఏమంటున్నారు సార్? చనిపోయారు, ఏమనుకుంటున్నారు సార్? సత్యసాయిబాబా గారు, ఒక నిమిషం అండి, మీ ప్రశ్నకి చెప్తున్నా. సత్యసాయిబాబా గారు అధికారికంగా ట్రస్టీ ప్రకటించిన దాని ప్రకారం ఈరోజు ఆయన మరణించినట్లుగా ప్రపంచం అంతా నమ్ముతూ ఉంది. కానీ అది ఆ రోజు కాదు, అంతకంటే ముందే ఆయన చనిపోయారు. కేవలం ఆస్తుల కోసం ట్రస్టీ ఆడినటువంటి నాటకం అని ఆయన మేనలుడు ఈరోజు మనతో పాటు గణపతిరాజు గారు ఉన్నారు. దాని గురించి మీరు ఏం స్పందిస్తారు? సార్, మీరు వాళ్ళ మేనల్లుడు గారు అనేది కరెక్ట్ సార్. వాళ్ళ మేనల్లుడు గారు అనేది కరెక్ట్ సార్. కానీ కొత్తపల్లి సాయిబాబా గారు చనిపోయారని ఎవ్వరు అన్నది సార్. కొన్ని వేల గుళ్ళు గుండెలు ఆయనకు సేవ చేసిన వాళ్ళు కొన్ని లక్షల మంది, మనకు తెలియని కొన్ని కంట్రీస్, 200 స్టేట్స్, 200 కంట్రీస్ ఆయనకి కొన్ని లక్షల మంది సేవ చేశారు. ఒక్కసారి అర్థం చేసుకోండి సార్, బాబా గారు ఎప్పుడు చనిపోరు. ఆయన ఎప్పుడు చనిపోరు. కొన్ని లక్షల గుండెల్లో బతుకుంటారు ఆయన. కానీ ట్రస్టీ పరంగా వానికి అన్యాయం చేశారనేది ఆరోపిస్తున్నారు. దానికి మీరు ఏం సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? చేసినట్టే పోతారు సార్. అందరికీ తెలుసు రత్నకుమార్ గారు ఎంత మోసం చేశారో, గీతారెడ్డి ఎంత మోసం చేసిందో అందరికీ తెలుసు. అందరం చూసాం లైవ్ లో, మన సాక్షి టీవీలోనే చూసాం. ఓకే, థ్యాంక్ యూ. ప్రేమ్ కుమార్ గారు నర్సరావుపేట నుంచి కాల్ చేస్తున్నారు. ప్రేమ్ కుమార్ గారు నమస్తే. నమస్తే సార్. సార్ చెప్పండి. సార్, మొన్న దాకా భగవంతుడిలాగా ఉండి ఓకే, చనిపోయిన తర్వాత మామూలు మనిషిలాగా తయారు చేశారండి బంధువులు. అంటే మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో? ఆయన ఉన్నారు, మనకి ఎవరైతే స్టూడియోలో ఉన్నారో ఆయనతో మీరు నేరుగా మాట్లాడొచ్చు. సార్ చెప్పండి. సార్, ఆయన మొన్నటి దాకా చనిపోయేదాకా భగవంతుడే. ఓకే, ఆ చనిపోయిన తర్వాత రిలేషన్ వల్ల ఆయన మామూలు మనిషిని అయ్యాడండి అనిపించిందండి మాకైతే. ఓకే, థ్యాంక్ యూ అండి. అయితే గణపతిరాజు గారు, ఈరోజు కొన్ని వెర్షన్స్ వినిపిస్తున్నాయి. ఒక్కసారి సమాధానం చెప్పండి. ఓకే, అడుగుతున్నాను, మీ తరపున అడుగుతున్నాను. ఈరోజు ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు. చెప్పండి. చనిపోయినంత వరకు కూడా బాబా గారు మహోన్నతమైన వ్యక్తి, అందరికీ తెలిసింది, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ చనిపోయిన తర్వాత ఆయన కామన్ మ్యాన్ చేసేసారు అని దాని మీద కామన్ మ్యాన్ అని ఎవరు చెప్పినారని? కామన్ మ్యాన్ ఆయన చెప్తూనే ఆయన చేస్తుండొచ్చు, కానీ మాకైతే ఇంతవరకు ఈ రోజు వరకు మా దగ్గర ఈవెన్ పాకెట్లో కూడా స్వామి ఇప్పటికీ ఇదే ఉంది. ఇప్పుడు కూడా ఇది పెట్టుకొని వచ్చినాను, స్వామి బూదిని. అంటే ఇప్పటికీ ఆయన దేవుడు, కానీ మేము దేవుడు కానీ అని చెప్పడం కంటే మనుషుల్లో దేవుడు ఆయన. అంతగా ఖచ్చితంగా నాకు తెలుసు, అది మాత్రం చెప్పగలను. అందులో ఆయన మాకు ఎప్పుడు ఏమి సమస్య వచ్చినా మాకే తెలియకుండా ఆటోమేటిక్గా మాకు కొన్ని మేలు జరిగినాయి. ఆయనలో ఉన్న శక్తి అది ఉందని అనేది మేము తప్పకుండా నమ్ముతాము, ఎప్పటికీ నమ్ముతాము. ఇప్పటికే కదా ఎప్పటికీ నమ్ముతాం, అప్పటికీ నమ్మినాము, ఇప్పుడు నమ్ముతూనే ఉన్నాము. కాకపోతే ఏ అవతారాలు కానీ ఏదో ఒక రోజు మనిషి రూపం వచ్చిన తర్వాత ముగింపు ఖచ్చితమే. ఇంతవరకు మీరు దశావతారాలు చూసినా కూడా లేదు, ఉండడం అంటూ లేదు. సో దీంట్లో ఎట్లేమవుతుందంటే, ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడే కొంతమంది మాట్లాడే చాలా విచిత్రంగా ఉంటుంది. రాముడు దేవుడు అయితే ఒకే అస్త్రంతో రావణాసురుడిని ఎందుకు? ఒక్క నిమిషం అండి గణపతిరాజు గారు, ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ మనం పోరాటం చేస్తుంటే దానికి అనుబంధంగా కొన్ని మార్గాలు కానీ, కొన్ని ఇన్సిడెంట్లు కానీ, కొన్ని సంఘటనలు కానీ మనం చెప్పడానికి వస్తాం. సో మీరు ఖచ్చితంగా సాయిబాబా గారిని సాధారణ మరణం కాదు, ఆయనకి అన్యాయం చేశారు అని చెప్పడానికి మీ దగ్గర ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ పాయింట్స్ ఏంటి? ఇప్పుడు నేను అడుగుతున్నాను, స్వామి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించడంతో ట్రస్ట్ సభ్యులుగా వారు ఏం చేసినారు, స్వామి కోసం ఏం చేసినారు, అది నేరుగా వాళ్ళు నా కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, దాంట్లో నేరుగా సమాధానం ఇవ్వగలిగితే. ఒక్క నిమిషం అండి, మీరు అడిగే ముందు వేరే కాలర్ ఉన్నారండి. నరసింహులు గారు అనంతపురం నుంచి కాల్ చేస్తున్నారు. నరసింహులు గారు చెప్పండి. హలో సార్ చెప్పండి. సార్, ముందుగా సాక్షి టీవీకి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. కనీసం ఇన్ని రోజుల కన్నా ఈ విషయం గురించి కనీసం ఛానల్లో చూపించినందుకన్నా ధన్యవాదాలు. ఓకే సార్, ముఖ్యంగా ఏంటంటే స్వామిని హత్య చేసినారు అనేటువంటి విషయము జగమెరిగిన సత్యం అండి. స్వామిని హత్య చేసినారు అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. అంటే ఎందుకు మీరు అలా అనుకుంటున్నారు?
సార్ చివరి రోజుల్లో అపారమైనటువంటి సంపద ఉన్నటువంటి పుట్టపర్తిలో స్వామి గారు అనంతపూర్ డిస్టిక్ కానీ లేదంటే పేద ప్రజలకు కానీ ఎంతో కొంత మొత్తాన్ని సంపదను పంచాలని డిసైడ్ చేసుకున్నారనేటువంటిది వార్త బయటకు పుట్టినది ఆ సమయంలో. హలో సార్. వినిపిస్తుంది, చెప్పండి. అలాంటి సమయంలో స్వామిని కొంతమంది స్వార్థపరులు చేరి ఆ సంపదని కేవలం ఆ సంపదను దోచేయడం కోసమే స్వామిని నిదానంగా హత్య చేసినారనేటువంటి, అంటే స్వామికి కొన్ని తన ఆరోగ్యం క్షీణించే విధంగా టాబ్లెట్స్ ఇస్తూ నిదానంగా హత్య చేసినారనేటువంటిది చాలా మన టీవీలో కూడా వచ్చినది, అది జగమెరిగిన సత్యం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే, హలో చెప్పండి సార్, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు స్వామిని హత్య చేసినారు అనేటువంటిది వారి బంధువులైన గణపతి రాజు గారు కూడా చెప్తున్నారు. దానికి సపోర్ట్ చేస్తూ ఆ విషయాన్ని సిబిఐతో ఎంక్వైరీ చేయించడం అనేటువంటిది చాలా ప్రధానమైన విషయం. ఎందుకంటే మహోన్నతమైన వ్యక్తి, దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇంకొకరు హత్య చేస్తే పెద్ద పట్టించుకోరు కానీ కేవలం. రైట్, మీ పాయింట్ అర్థమైందండి. వేరే కాలర్ ఉన్నారు, వెంకట శివారెడ్డి గారు పులివెందుల నుంచి కాల్ చేస్తున్నారు. వెంకట శివారెడ్డి గారు మాట్లాడండి. హలో, నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. నిజంగా నేను గణపతిరావు గారి సమావేశంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఆయన చాలా రోజుల కిందటే చనిపోయినాడు. అయినా కూడా ఈ సాగా వాళ్ళ ఆస్తి పంపకాల గురించి మన గొడవలు వచ్చి మంచి గీతారెడ్డికి ట్రస్ట్ సభ్యులకు వాళ్ళంతా వాళ్ళు దాచిపెట్టుకో వాళ్ళ ఆస్తిని కాపాడనే ఉద్దేశంతో ఆయన డేట్ మార్చినారు సార్. ఈ సమావేశంతో నేను ఏకీభవిస్తున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఒకసారి సాయి కృష్ణ గారు, ఈరోజు కాలర్స్ వెర్షన్ వింటున్నాం. ఎవరైతే కుటుంబానికి సంబంధించి ఆరోపిస్తున్నారో వాళ్ళ వెర్షన్ వింటున్నాం. మరి చట్టపరంగా మీరు ఎలాంటి ఇప్పటి వరకు ప్రాసెస్ మీరు చేశారు? ఈ హెల్త్ విషయంలో గణపతిరాజు గారు ప్రజెంట్ లోగడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్కి అనేక లెటర్స్ రూపంలో తెలియజేశారని చెప్పారు నాకు. ఇప్పుడు ప్రజెంట్ శ్రీ నరేంద్ర మోడీ గారికి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తమ లేఖల ద్వారా అన్ని విషయాలని వెల్లడి చేశాను, పంపించానని చెప్పారు. ప్రభుత్వ స్పందన చూసిన తర్వాత తదుపరి న్యాయపరమైన చర్యలు నేను తీసుకుంటాను. అంటే సాయి కృష్ణ గారు, న్యాయపరంగా అంటే ఇప్పుడు ఈరోజు లైవ్లోకి వచ్చి కూర్చున్నాం, చాలా గంభీరమైనటువంటి డిస్కషన్ ఇది. చాలామంది లక్షలాది మందికి సంబంధించి విశ్వాసాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఇలాంటి విషయాలని ఇప్పుడు ఒక కాలర్ కూడా చెప్పారు, అంతవరకు చనిపోయినంత వరకు కూడా ఆయన భగవంతుడిగా ఉన్నారు, చనిపోయిన తర్వాత కామన్ మ్యాన్గా తీసుకొస్తున్నారు. కాబట్టి ఆ స్థాయిని నిలబెట్టేలా ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి? గణపతిరాజు గారు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు కనుక నిజమైతే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ట్రస్ట్ మీద తీసుకోబడతాయి. న్యాయస్థానాలు ఖాళీగా అయితే ఉండవు. కానీ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మనం అన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే కోర్టు ప్రొసీడింగ్స్ని ఫాలో చేయగలుగుతాం. ఓకే, గణపతిరాజు గారు, ఇప్పటి వరకు కొంతమంది కాలర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ మీకు కొంచెం ఉపశమనం కలిగేటట్టు మాట్లాడినట్టుగా పరిస్థితి కనిపిస్తుంది. అయితే మీరు ఇందులో క్వశ్చన్లో మీకు మధ్యలో ఆగాం. ఏ పాయింట్స్ మీకు మీ వాదనకి బలాన్ని చేకూరుస్తాయి? అదే ఇవన్నీ నేను అప్పుడే రాసి పెట్టుకున్నాను, దీని ప్రకారమే చెప్పదలుచుకున్నాను. ఓకే, ఇప్పుడు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వీళ్ళందరూ దీనికి జవాబు చెప్పవలసి వస్తుంది. ముఖ్యంగా సత్యసాయి బాబా సమీప బంధువే తమ్ముని కొడుకైన రత్నాకర్ కానీ రత్నాకర్ వాళ్ళ నాన్న కానీ వాళ్ళ తాత కానీ వాళ్ళకి ₹1 ఆదాయం పని ఎక్కడ జాబ్ చేసి ₹1 సంపాదించిన దాఖలాలు లేనేలేవు. అట్లాంటి వాడు ఈరోజు 1500 కోట్లు అందున స్వామి మరణించిన ఒక 2-3 నెలల లోపల 20 కోట్ల ఆస్తిని సంపాదించగలిగినాడు. నా దగ్గర అన్ని ఫోటోలు ఆధారాలతో ఉన్నాయి. దానికి ఆయన జవాబు ఇవ్వాల్సి వచ్చింది. వేరే కాలర్ ఉన్నారండి, శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే అండి. హలో, నమస్తే, చెప్పండి. హలో, బాబా గారిది హత్య కాదా అన్నది చాలా ఆలస్యంగా చేశారు సార్. అది హత్య అన్నది బాబా గారు 3 రోజులు ముందే చనిపోయారని నేను భద్రాచలంలో ఉన్న మా అక్కయ్య గారికి ఫోన్ చేసి మరి చెప్పాను. ఓకే, అర్థమైందండి. ఎందుకంటే నేను ఈశ్వరం గారు నేను పుట్టపత్రిలో పెట్టిన వాడిని చిన్నప్పుడు. బాబా గారు అమ్మగారు నాకు సరగ వచ్చేవారు. బాబా గారు ఇంత లేట్ గా ఎందుకు చేస్తున్నారు? అసలు ఎప్పుడో చేయాలి గవర్నమెంట్. ఆ రోజే బాబా గారు అంటారు, క్లియర్ గా తెలుసండి మీడియాకి, ప్రపంచానికి అందరికీ తెలుసు, భక్తులు కూడా తెలుసు బాబా గారు చెప్తారండి. కానీ బాబా గారు భక్తులు ఎంత భక్తి తీసుకుని ఉన్నారు, రెవల్యూషన్ లోకి వెళ్ళలేకపోతున్నారు. మన భక్తులే అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. స్వామి వారిని చంపారు,
కేవలం డబ్బు కోసం. ఆ తర్వాత డబ్బు తరలి వెళ్ళిపోయిందని ఎన్ని మీటింగ్ వచ్చినాడు పంచుకోలేదు. ఓకే ఓకే ఇంకొక కాలర్ ఉన్నారండి, రవీందర్ రెడ్డి గారు తాడిపత్రి నుంచి కాల్ చేస్తున్నారు. రవీందర్ రెడ్డి గారు నమస్తే, చెప్పండి సార్. నమస్తే అండి. నమస్తే అండి. హలో, వినిపిస్తుంది, చెప్పండి. ఓకే, ఈరోజు ఆయన ఒక క్వశ్చన్ వేశారు సార్, ఎందుకు ఇంత లేటుగా ఇంత స్థాయిలో చేస్తున్నారన్నారు, అందులో నిజానిజాలేంటి? లేటుగా అనడం పూర్తి అబద్ధమే. నా దగ్గర ప్రతి స్వామి హాస్పిటల్లో చేరిన రోజు నుంచి ఈ రోజు వరకు రోజువారీగా నేను అందరికీ లెటర్ రాయడము కానీ ఈ చాలా విషయాలు చేసినా నా దగ్గర కనీసం 200 కేజీల కరస్పాండెన్స్ నా దగ్గర ఉంది. లేదు అని చెప్పడం ఆయనకు తెలియదు కాదు, తెలియకపోయిండొచ్చు. నేను రాయని లెటర్లు ఎవరికి రాయలేదు అనే క్వశ్చనే లేదు. ఈ స్టేట్ వైడ్ కానీ సెంట్రల్ వైడ్ కానీ నేను ఎవరికి రాయలేదు అనే మాటే లేదు, అందరికీ రాయడం జరిగింది. ఈ కరస్పాండెన్స్ జరుగుతూనే ఉంది. ఈ ప్రాసెస్లో నా పైన 2 తప్పుడు కేసులు బనాయించినాడు. రత్నాకర్ 2 తప్పుడు కేసులు, ఒకటి SC/ST కేసు, ఒకటి అట్రాసిటీస్ కేసు. ఆయన మనిషి దగ్గర ఇచ్చిన బ్లేడ్తో కోయించి నా దగ్గరకు వచ్చి పోలీస్ స్టేషన్కు ఆ రక్తపు చేతులతో నా చేతులు పట్టుకొని ప్లాన్డ్గా నన్ను పోలీస్ స్టేషన్ దగ్గరికి పిలిపించి పోలీస్ స్టేషన్ ముందనే CI శ్రీధర్ రాజు ఫోన్ చేసినాడు. నాతో ఫోన్ చేసి, రా నువ్వు సైబర్ క్రైమ్, రత్నాకర్ సైబర్ క్రైమ్ ఏదో కంప్లైంట్ వచ్చింది, DG అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ పోలీస్ CID నుంచి లెటర్ వచ్చింది, దానికి గురించి DSP కొన్ని వివరాలు కావాలన్నాడు, దయచేసి రా అని చెప్పినాడు. సరే వస్తానులేండి, నేను సండే వస్తాను, నేను బెంగళూరులో ఉన్నాను, సండే వస్తాను. సండే రోజు అక్కడ పోయినాను. 5 గంటలకు CI శ్రీధర్ రాజుతో మాట్లాడుతూ ఇట్లా స్టేషన్కి వస్తున్నా అంటే, రండి నేను అక్కడ ఉంటాను, మంచిగా మాట్లాడినాను. అంత లోపల 3 మనుషులు అక్కడ పోలీస్ స్టేషన్ ముందనే నిలబెట్టినారు. తర్వాత నేను పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయేపాటికి 3 వ్యక్తులు వైట్ డ్రెస్లో వచ్చినారు. వాళ్ళు ఎవరు అనేది కూడా నాకు తెలియదు, వాళ్ళు నా జీవితంలో వాళ్ళ ఫేసులు చూసింది లేదు. వాళ్ళు 3 నన్ను అడిగినారు, మీరేనా గణపతి రాజు? అవును అన్నాను. అంత లోపల 3 గెరావ్ చేసినారు. భౌతికంగా దాడులు దిగినారు. ఒక్క నిమిషం అండి, రామారావు గారు కోదాడ నుంచి కాల్ చేస్తున్నారు. రామారావు గారు మాట్లాడండి. హలో రామారావు గారు. ఓకే, కాల్ కట్ అయినట్టుందండి. ఇప్పుడు రత్నాకర్ గారు ఏదైతే ఉన్నారో ఆయన ఇప్పుడు ట్రస్టీ మెంబర్గా ఉన్నటువంటి వాళ్ళు, మీకు కూడా బంధువు అని చెప్తున్నారు, వరుసకి అన్నదమ్ముడు వరుస వస్తారని చెప్తున్నారు, బావమరుదులు అవుతున్నారు. సో ఒక రకంగా చూసుకున్నట్లయితే చాలా మంది కూడా ఆరోపణలు చేస్తూ ఉంటారు, ఇది కుటుంబానికి ఆధిపత్యానికి సంబంధించి ఏమైనా ఆ యాంగిల్, దానికి మీరు సమాధానం ఏం చెప్తారు? ఖచ్చితంగా ఆ మాట అడగడం తప్పు ఏం లేదు. బట్ ఆయన మంచి కార్యక్రమాలు చేసింటే అడగడానికి అవకాశమే లేదు ఎవరు. ఇంకొకటి, మా కుటుంబ సభ్యుల్ని ఎవరికి ఆ ట్రస్ట్లో మెంబర్ కావాలని కనీసం ఏదైనా అధికారం కావాలని మా కుటుంబ సభ్యుల్లో ఎవరిలో లేదు. ఓకే అండి, ఇంకొక కాలర్ ఉన్నారండి, తిమ్మప్ప గారు కర్నూలు జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు. తిమ్మప్ప గారు నమస్తే, మాట్లాడండి. అదే బాబా మాకి చనిపోయినారని లేదు సార్. అంటే మరి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? అదే చనిపోయిన తర్వాత మాకి అదే బాడీ అనేది 20 రోజులు పెట్టినారు కదా, మాకేమో డౌట్ ఉంది సార్. ఓకే ఓకే, మీరు గణపతి రాజు గారు దీనికి మీరు ఏకీభవిస్తున్నారు. ఓకే రైట్ అండి. ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు ఎస్పెషల్లీ లాస్ట్ ఫైనల్ డేస్ ఆఫ్ బాబా అది ఈ మాట ఉపయోగించడం చాలా మందికి పెయిన్, దురదృష్టకరమే, తప్పదు, ఇట్ హ్యాపెండ్. ఆ టైంలో ఏ ప్రాసెస్ దగ్గర ప్రాబ్లం అయిందని మీరు భావిస్తున్నారు? ప్రాసెస్ అంటూ ఏం ప్రాబ్లం లేదు. ఇంతమంది బంధువులు ఒక చోట చేరి స్వామి ఆరోగ్య విషయం ఏమైందో అని చాలా ఆలోచన చేసుకొని ఆందోళన పడుతూ పోలీస్ దీంట్లో హాస్పిటల్లో ప్రిమైసెస్లో కూర్చున్నాం. కానీ మమ్మల్ని మాట్లాడించేవారు ఎవరు లేరు. ఏం జరిగింది, ఏ కారణం జరుగుతుందని అడిగినా కూడా ప్రశ్నించినా కూడా జవాబు చెప్పేవాళ్ళే లేరు. అందుకే దీని అంతటికీ మమ్మల్ని ఎంత ఒక 10 మైళ్ళ దూరంలో నెట్టేసినట్లుగా ఈ రత్నాకర్ బంధువులందరినీ చీడ పురుగులో చూసి మమ్మల్ని మాకు ఏ విధంగానో, అసలు మా బంధువులే కాదు, ఎవరో స్ట్రేంజర్స్, వీళ్ళతో నాకేం పని, నేను ఆకాశం నుంచి ఊడిపడినాను, అంతా నాదే, ఐశ్వర్యం నాదే, ఆ రాజ్యం నాదే, నేను ఒక ట్రస్టీ కదా అని. ఒక్క నిమిషం అండి, శ్రీనివాస్ గారు నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి సార్, మీరు ఏం చెప్తారనుకుంటున్నారు? ఏం లేదు సార్, సత్యసాయి బాబు మనకు అంతా మంచి చేశాడు. సరే, మంచి ఉన్న విలువ అనేది అంతా మంచి చేశాడు. మంచి తోటి వాళ్ళని సహాయం చేయాలని చేశాడు. కనీసం సరే, ఇప్పుడు ఆయన చనిపోయి 2 నెలలు అయింది, కనీసం ఇప్పుడు ఆయన ఎమ్మటున్న ట్రస్ట్ అయినా కనీసం మరి ఇట్లా ఉంది, ఇట్లా సాయిబాబు ఇట్లా చేయాలని కూడా ఒక్కరు కూడా లేదు. అంటే డబ్బుల కోసమే చూస్తారు కానీ ఇట్లా ఆలోచన లేదు కదా సార్ ఇంతవరకు. ఓకే సరే, ఇప్పుడు గణపతి సార్ ఉంది కదా, వాళ్ళ కూడా చెప్తున్నాను ఏంటంటే, సరే ఆయన చనిపోయిన దాన్ని విధానం చూపెట్టాడు కదా.
ఓకే సార్, తప్పకుండా. గణపతిరాజు గారు, ఈరోజు ఆయన చెప్తున్నటువంటి పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. చెప్పండి. అంటే ట్రస్టీ కార్యక్రమాలు ఆయన ఉన్నంత వరకు జరిగినాయి, ఆయన తర్వాత ఏం జరగట్లేదు, దీనిపైన ఎందుకు మనం చేయట్లేదు పోరాటం అని చెప్తారు? దీనిపైన అంటే అదే కదా, ఇప్పుడు ఉన్న అవినీతి పరులైన 2-3 ట్రస్టీలు ఉన్నారు, వాళ్ళు తొలగించబడి ప్రభుత్వం ఒక మంచి ఈడీ వేరే చోట ఇప్పుడు తిరుపతిలో ఎట్లా పెడుతున్నారో అట్లాంటి వాళ్ళని, ఇంకొకటి వీళ్ళకి ఏం చేసినారంటే ఇక్కడ ఈ ట్రస్టీలు శాశ్వత సభ్యులు. వీళ్ళు శాశ్వత సభ్యులు అంటే ఒకరు చెక్ పవర్ ఉందంటే ఇంక వాళ్ళే జీవితాంతం చెక్ పవర్ ఉంటుంది. ఎన్ని కోట్లు ఎంత స్కాములు చేసినా ఎన్ని కమిషన్లు తీసుకున్నా అడిగేవారు లేరు. కనీసం ఈ బిల్లులు ఇది వర్త్ ఇంతనా, ఒక బిల్డింగ్ కట్టడానికి, ఒక బిల్డింగ్ రిపేర్ చేయడానికి 10 కోట్లు అయితే 20 కోట్లు బిల్లు వేయిస్తాడు, 20 కోట్లు బిల్లు వేయిస్తాడు, 15 కోట్లు బిల్లు ఇస్తాడు, అన్నీ దండుకుంటుంది. పూల్లో కనీసం స్వామికి అందే పూల్లో కూడా కమిషన్లు జరుగుతాయి. సో ఇంత దారుణంగా అక్కడ జరగడము నిజంగా మాకు బాధ కలిగే విషయం. అయితే గణపతిరాజు గారు, నిజంగా మీరు చెప్తున్నవన్నీ కానీ నిజం అంటే ఒక ఓకే అయినట్లయితే ఖచ్చితంగా బాధపడాల్సిన అవసరం. కానీ మీరు ఒక్కరు ఎందుకు పోరాటం చేస్తున్నారు, మిగతా వాళ్ళు ఎందుకు మీతో కలిసి రావట్లేదు? చెప్పండి. అది ఈ విషయం చాలా వాల్యుబుల్ పాయింట్ నాకు కూడా. ఇంకొకటి, ఏ ఒక్కరు కానీ అందరూ ఏదో ఒక టైఅప్లో ఉంటారు. అంటే వాళ్ళ తమ్ముడు ట్రస్ట్లో పనిచేస్తుంటాడు, వాళ్ళ అన్న వాళ్ళ పిల్లలు స్వామి స్కూల్లో చేరి చదువుతూ ఉన్నారు. మీరు చూడండి, పుట్టపర్తిలో దాదాపు 70% ఆఫ్ లోకల్స్ లింక్డ్ విత్ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్. హాస్పిటల్లో పనిచేస్తుంటారు, హాస్టల్లో పనిచేస్తుంటారు, ఇంకో చిన్న హాస్పిటల్ ఉంది జనరల్, అక్కడ పనిచేస్తుంటారు. వాళ్ళందరికీ సత్యసాయి జీవితం. అట్లాంటప్పుడు వాళ్ళను అంతలోనూ కూడా ధైర్యంగా 500 మంది నాతో సహకరించి సంతకాలు పెట్టినారు. ఒక మెమరాండం తయారు చేసినాం. మెమరాండంలో నేను 500 అంటే ఇంటికి ఒక సభ్యుని మాత్రమే సంతకం చేయించుకున్నాను. ఆ 500 అంటే ఏదో ఇది కాదు, ఇంటికి ఒక్కరినే సంతకాలు చేయించిన. అందరూ నేను చేస్తాను, 500 కుటుంబాలు సంతకాలు చేసినారు, వాళ్ళ మొబైల్ నెంబర్స్తో పాటు. ఇవన్నీ అటాచ్ చేసి గవర్నర్కు మెమరాండం కూడా పంపడం జరిగింది. ఆ మెమరాండం చూసిన తర్వాత గవర్నర్ గారు స్పందించి వెంటనే ఇంతమంది సంతకాలు, అన్ని మేము పంపించిన ఫోటోలు అవన్నీ చూసి వెంటనే స్పందించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి వెంటనే చర్య తీసుకో అని లెటర్ రాసినారు. ఆ లెటర్ కాపీ నాకు కూడా పంపించినారు. ఇట్లాంటివి గవర్నర్ 3 కాపీలు ఉన్నాయి, 3 సార్లు ఎంక్వైరీ పంపించినారు. తర్వాత అలాంటివి నా దగ్గర కనీసం 9 అది స్టేట్ హెడ్స్ రాసిండే ఎంక్వైరీలు పెట్టి 9 ఉన్నాయి నా దగ్గర. దాంట్లో ఒకటిగా సైబర్ క్రైమ్లో ఆయన ఏం చేసినా అంటే రత్నాకర్ ఒక ఎయిర్పోర్ట్ను లీజ్కి ఇచ్చేసినాడు రాత్రి ఎవరికి తెలియకోకుండా రహస్యంగా లీజుకి ఇస్తే నేను దాన్ని కనుక్కొని వెంటనే ట్రస్ట్ సభ్యులకు మెయిల్ పంపించిన. ఎందుకు ఇది మీరందరూ తెలిసిన ఏది ఇండివిజువల్గా ఇట్లా ఇష్టారాజ్యంగా చేస్తున్నాడు, ఒక ఎయిర్పోర్ట్ ఏమి లీజుకి ఇవ్వడమేమి అని చెప్పి అన్ని ఆధారాలతో సహా. ఒక్క నిమిషం అండి, సాయి కృష్ణ గారు, ఇప్పుడు ఈయన ఏదైతే గణపతిరాజు గారు ఆరోపిస్తున్నటువంటి చాలా పాయింట్స్ ఉన్నాయో ఇవి లీగల్గా ఎంత వ్యాలిడ్, అది మీకు ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది, దీన్ని కోర్టులు ఎంతవరకు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? తప్పకుండా కోర్టులు పరిగణిస్తాయి సార్. ఎందుకంటే ఇది ప్రభుత్వంలో ఉన్నది ప్రస్తుతం. ప్రభుత్వం వారు దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటే, ఒకవేళ ప్రభుత్వం వారు తీసుకోలేకపోయినప్పుడు కానీ, లేదా తీసుకున్న చర్యలు గణపతిరాజు గారికి న్యాయంగా అనిపించినప్పుడు కానీ కోర్టు ద్వారా మనం ప్రొసీడ్ అయ్యి న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయం కోరవచ్చు. సో ఇప్పుడు ఈయన పెట్టినటువంటి ఎంక్వైరీస్ అన్నీ ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి పెండింగ్లో. అంటే ఎంక్వైరీ పెండింగ్లో ఉన్నది. ఆ ఎంక్వైరీ ఏంటి, అసలు పాజిటివ్ రిపోర్టా మనకి నెగిటివ్ రిపోర్టా గణపతిరాజు గారికి అనే విషయం తేలాలి ఫస్ట్. అది తేలిన తర్వాత మాత్రమే కోర్టులో మనం దాన్ని ప్రొసీడింగ్స్ని ఛాలెంజ్ చేయగలుగుతాం. ఓకే, వేరే కాలర్ ఉన్నారండి. శంకర్రావు గారు భీముల నుంచి కాల్ చేస్తున్నారు. శంకర్రావు గారు మాట్లాడండి. చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు సాయిబాబా గారిని చంపేశారు, చనిపోయారు కాదు నేను. ఎందుకంటే ఆయన చాలా మందికి చాలా మంచి పనులు చేశారు, ఆయన వల్ల చాలా మంది బతికారు. ప్రపంచ దేశాల నుంచి మన భారతదేశం కంటే ప్రపంచ దేశం నుంచి ఎక్కువ ఆయన భక్తులండి. కానీ ఈ రోజున ఆయన్ని ఎలా చంపేశారో అందరికీ తెలుసు. ఇప్పుడు అలా కాదు, మా ఆయన తాలూకా ఆస్తి చాలా ఎక్కువ ఉందండి. మన ఆంధ్రప్రదేశ్ లో అతని పేరు మీద ట్రస్ట్ మీద రోడ్లు కానీ లేదా పేదవాళ్ళకి ఆయన చాలా కార్యక్రమం చేశారు. అలాగే మంచి మంచి కార్యక్రమం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నెక్స్ట్ సాయిబాబా గారు ఆయన తట్టుకుంటుండగా సత్య సాయిబాబా గారు ఎలాగ సమాధి అయ్యారో అలాగా సాయిబాబా గారు కూడా సమాధి అవుతే ఈ రోజు ప్రపంచ దేశంలో నెంబర్ 1 దేవుడు అవునండి. ఎందుకంటే ఆయనంటే అభిమానించేవారు చాలా మందికి ఎక్కువ. అనవసరంగా ఇచ్చేసి 15 రోజులు 20 రోజులు హాస్పిటల్లో ఉంచి పుల్లు బట్టి కంటిన్యూ చేశారండి. చాలా అన్యాయం. ప్రజలందరూ కూడా చాలా ఇదవుతున్నారు. దయచేసి ఆయన పేరు మీద ఉపయోగించలే
మనం మంచి కార్యక్రమం చేయాలని నా అభిప్రాయం అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఒకటి నేను చెప్తున్నానండి. ఓకే, రైట్ సార్. బాలరాజు గారు, ఈరోజు కోర్టులకు సంబంధించి ఆయన ఒక డైరెక్షన్స్ ఇస్తున్నారు. అంటే ఇది ప్రభుత్వాల దర్యాప్తులో ఇంకా ఉంది, అది మీ వైపు కాదనేది ఇంకా తేలాల్సి ఉంది. ఇది దర్యాప్తులో ఏదీ లేదు. ఎంక్వైరీలు మాత్రం పేపర్ వర్క్ మాత్రం పేపర్కి సంబంధించి పేపర్లో ఎంక్వైరీ కాపీలు కూడా నాకు వచ్చినాయి. దాని గురించి నేను విశేషంగా తిరిగి నేను ఆ విషయాన్ని రిమైండ్ చేస్తూనే ఉన్నాను. ఇంకొకటి, ఒక ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ముఖ్యంగా చెప్పాల్సి వస్తే ఎనలేని ఆస్తులు ఒక 1500 కోట్ల ఆస్తులు కలిగిన ఒక వ్యక్తి అసలు ఫోటోలతో సహా అడ్రస్లతో సహా దాని వాల్యూతో సహా ఒక మెమరాండం చేసి పంపిస్తే ఇన్కమ్ ట్యాక్స్కి హైదరాబాద్కు ఎవరూ స్పందించడం లేదు. ఒక 5 రూపాయలు ఎవడో లంచం తీసుకుంటాడంటే వెంటనే లోపలేస్తారు. కానీ దేశంలో అత్యంత పెద్ద స్కామ్ ఇది. భారతదేశంలోనే ఇంతకంటే పెద్ద స్కామ్ ఒక ఇండివిజువల్గా జరగలేదని ఘంటాపథంగా చెప్పగలను. అది మీ ఉద్దేశంలో ఇది స్కామ్ అని చెప్తున్నారు. మీరు ఏం డిమాండ్ చేస్తారు? డిమాండ్ ఏం లేదు. అట్లాంటి వాళ్ళని ట్రస్ట్ నుంచి తొలగించాలి. మొదటిది ట్రస్ట్ నుంచి తొలగించి, ట్రస్ట్లో చాలా స్వామి శిష్యులు చాలామంది ఉన్నారు, స్వామి స్టూడెంట్స్ నిజాయితీగా పనిచేసేవాళ్ళు. నిజాయితీగా అంటే 5 రూపాయల పనికి 4 రూపాయలే ఖర్చు చేసేటటువంటి వాళ్ళు. వాళ్ళ స్వయం కృషితో కొంత వాళ్ళ శ్రమ కూడా ఉపయోగించి ఇప్పుడు మనం కాలువలో అనంతపురం జిల్లాలో నీటిపారుదల అప్పుడు ప్రభుత్వానికంటే ఈయన పర్సనల్గా స్వామి స్వయాన చేపట్టినప్పుడు ద్వారా ఎంతోమంది భక్తులు వచ్చి తాము సేవ చేసి స్వామి ట్రస్టుకు సంబంధించిన డబ్బుల్ని ఎంతో సేవ్ చేసి ఇది అందరికీ సంబంధించింది, అందరూ బాగుండాలి అని చెప్పి శ్రమదానం చేసి ఎన్నో కోట్లు తగ్గించినారు. దీన్ని బట్టి చూస్తే అట్లాంటి వ్యక్తే ఉండాలి అక్కడ. గర్వం కానీ అహంకారం కానీ బంధువులంటే ఎవడవాడు అనేవాడు మాట్లాడితే చెడ్డదే, చండాలంగా నేను టీవీ ముందు చెప్పలేనంత నీచమైన మాట్లాడే అట్లాంటి వాడిని, ఒక పెద్ద అయోగ్యుని అక్కడ పెట్టడం ద్వారా ఆ ట్రస్ట్కు ఎంత విలువ దిగజారిందంటే ఈరోజు ప్రజలు ఎక్కడా లేరు. ఈరోజు స్వామి ఉండింటే వేలాది మంది వచ్చిండేవారు. అంటే ఈరోజు కాదు, 23 నవంబర్ అని చెప్పుకోండి. ఈరోజు పూర్తి బోసిపోయింది. ఎందుకు బోసిపోయింది? ఇవంతా తప్పుడు కార్యక్రమాల వల్ల. వేరే కాలర్ ఉన్నారండి. వంశీ గారు అనంతపురం నుంచి కాల్ చేస్తున్నారు. వంశీ గారు నమస్తే, మాట్లాడండి. సార్ నమస్తే అండి. చెప్పండి సార్. ఆయన రాజు గారు ఒక విషయం అడగానండి. అడగండి. గణపతి రాజు గారు రెడీగా ఉన్నారు, మాట్లాడండి. గణపతి రాజు గారు నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్. అన్న, ఇందాక మీరు చెప్పినట్లా ఆయన రత్నాకరణ తప్పియాలి, వాన్ తప్పియాలి అంటున్నారు. కానీ ఈ సాయిబాబా ఆస్తులను ఏదో కేంద్రం సెంట్రల్ గవర్నమెంట్ అప్పించినా బాగుంటుంది కదా, మీరు తీసుకోవడం, వాళ్ళు తీసుకోవడం, ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఎందుకంటే మా అమౌంట్ అండి, అది ప్రజల సొమ్ము అండి. అది ప్రజల సొమ్ముని మీరు ప్రజలకు ఇవ్వాలి. కానీ ఆయనకి ఎందుకు ఇస్తారు, మీరెందుకు తీసుకుంటున్నారు, ఆయన ఇట్లేదు ఈయన ఇట్లేదు అని చెప్పేసి ఎందుకంటే ఈ వాదనలు ఎందుకండి? వాదనలు అవసరం లేదు ఇక్కడ. అట్లాంటి చేస్తున్నారు కరెక్ట్. ఇప్పుడు రత్నాకర్ కూడా ఆయనే ఉంటాడు, ఆయనే ఉంటారు, నేను కరెక్ట్ గా ఉన్నాను ఆయన అంటారు, మీరే ఉంటారు. దొంగలు ఎప్పుడైనా ఒప్పుకుంటారండి? నేను నా పేపర్లు చూపిస్తా, ఆయన ఆస్తులన్నీ నేను పేపర్లు చూపిస్తాను, ఇది నాది కాదని చెప్పానండి. పోనీ ప్రజలకు అంకితం చేయమనండి. నేను అన్నీ ఇస్తాను, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అన్నీ చూపిస్తాను, ఎవరికి ఎప్పుడు కావాలని. ఆయన చెప్పమనండి అది నాది కాదని, ప్రజలది ఇది అని చెప్పమనండి. 1500 కోట్లు ఎక్కడి నుంచి సంపాదించినాడు, ఆ ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పండి, అడగండి, మీరు నిలదీసి అడగండి. దానికి ఆన్సర్ చెప్పాలా, ప్రెస్ మీట్ ఆయన పెట్టి చెప్పాలా, ఆయన వివరాలన్నీ ఇవ్వాలా. అప్పుడు తప్పకుండా మేము కూడా ఆయన కాళ్ళ మీద మేము పడతాం. ఆయన నిజాయితీ ఆయన ప్రదర్శించుకుంటే నేను ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకుంటా ప్రజలందరి ముందర. చేతనైతే చెప్పమనండి. గణపతిరాజు గారు, ఇప్పుడు ఆయన ఏదైతే కాలర్ అడిగినటువంటి ఒక వ్యాలిడ్ పాయింట్ అంటే చెప్పండి. ఇది సత్యసాయిబాబా అనేది ఒక కుటుంబానికి సంబంధించిందో, ఒక ట్రస్ట్కి సంబంధించిన వ్యక్తి కాదు. అది ఈ సమాజంలో ఆయనకి అభిమానించే, ఆరాధించే లక్షలాది మంది భక్తుల సొత్తు అని వాళ్ళ ఫీలింగ్. తప్పనిసరిగా ఫీలింగ్. అయితే మీరు ప్రభుత్వాలకి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వాలకు నేను చెప్పడం ఒకటే, దానిపైన పూర్తి అజమాయిషి వేరే స్వామి భక్తులు స్టూడెంట్లు ఉండొచ్చు, స్టూడెంట్లు చాలామంది ఉన్నారు. వీరికి అందరికీ కొంచెం గైడెన్స్గా ప్రభుత్వం ఈడీనో ఎవరినైనా ఒకరిని అపాయింట్ చేయడం ద్వారా వీళ్ళని ఫస్ట్ తొలగించి తర్వాత ఈ ఎంక్వైరీలు చేపట్టడంతో ఎన్నో బయటకు వస్తాయి. ఇప్పుడు నేను చెప్తున్నది ఒక్కటి కాదు, మొత్తం ఊరేనా పుట్టపర్తి సరౌండింగ్స్ అంతా నాతో పాటే ఉంటారు. ఎందుకు వాళ్ళు భయపడుతున్నారంటే, ఇప్పుడు ఈయనేదో స్వయాన వాళ్ళ మామనే ఊర్లో నుంచి తరిమేసి ఆయన ఇల్లు పీక్కొని ఇంట్లో ఎక్కడా లేకుండా పోలీసులకు డబ్బులు ఇచ్చి హైదరాబాద్కు తరలించి హైదరాబాద్ మొబైల్ ట్రాక్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చి పట్టుకొని పోవడానికి అంత ప్రయత్నం చేయాల్సిన ఒక ట్రస్టీకి అవసరమా ఇది? ఇంకోటి, నేను ట్రస్టీలకు మెయిల్ పంపిస్తే ఎందుకు మీరు ఇది ఎయిర్పోర్ట్ లీజుకి ఇవ్వాల్సి వచ్చిందంటే, ఈయనకేమి
ఈయనకు చీమ కుట్టినట్లయింది. అప్పుడే వెంటనే ఆ ఆఫీస్ని ఎత్తిచ్చేసినాడు. వెబ్సైట్లో నుంచి వాళ్ళ ఫోటోలు తీసేయించినాడు. ప్రెస్ వాళ్ళు వెంటనే వీళ్ళు సీనియర్ ట్రస్టీస్ ఉన్నారు, జస్టిస్ భగవతి గారు, ఇందులవర్ష గారు, వీళ్ళంతా వాళ్ళు చేసిన సేవలకు మనము జోహార్లు సెల్పాల్సింది. ఎందుకంటే వాళ్ళు తమ చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టుకుని స్వామి ఇంత గొప్ప ట్రస్టును పైకి తీసుకొని రావడంలో చాలా శ్రమ వాళ్ళదే. నిన్న మొన్న వచ్చి ఎక్కడో దొంగచాటుగా దొడ్డిచాటుగా వచ్చి ఒక మెంబర్ అయ్యి ఆస్తులన్నింటి కొల్లగొట్టి వాళ్ళని అస్సలు దగ్గరికే చేర్చలేదు. ఈవెన్ వాళ్ళని కూడా కేర్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళు కూడా జస్టిస్ భగవతి గారు రిజైన్ చేసినారు ట్రస్టీగా. ఇంక ఇందులాల్ షా గారు కూడా ఈ పుట్టపర్తికి రావడమే లేదు. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న నీచమైన పనులు వాళ్లకు చాలా బాధ కలిగించింది. అసలు వాళ్ళని కేర్ చేయడం లేదు. ఈయన పుట్టకముందు ఈయన పుట్టకముందు 20 సంవత్సరాల ముందే స్వామికి భక్తులు వాళ్ళు. ఇక సత్యసాయిబాబాకు సంబంధించిన మహావినిష్క్రమణకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.